మాత్రం దానికి మారడం ఎందుకు? అక్కడ గూడా వివక్ష, ఇక్కడ వివక్ష. ఇప్పుడు మీరన్న పాయింట్‌లోనే చర్చిలోనే గాదు. తర్వాత క్రిస్టియానిటీ తీసుకున్న తర్వాత శ్మశాన వాటికలో కూడా ఎస్సీ నుంచి కన్వర్ట్ అయ్యి క్రిస్టియానిటీకి పోయినాక సెపరేట్ శ్మశానము. కమ్మ, రెడ్డి ఇంకా కొంచెం అగ్రవర్ణాలుగా కన్వర్ట్ అయ్యి క్రిస్టియానిటీలోకి పోయినోళ్ళకేమో సెపరేట్ శ్మశానము. వాళ్ళకు క్రిమేషన్ సెపరేటు, గౌరవం సెపరేటు. మరి అక్కడ డిఫరెన్షియేషన్ ఉంది. అదేదో ఫైట్ ఇక్కడే చేయొచ్చు కదా! అందుకెందుకు పోవాలనేటువంటి ఒక వాదన గూడా ఉంది. అబ్సల్యూట్‌లీ. దాంట్లో నేనేమి విభేదించనండి. అక్కడ కూడా ఫైట్ చేయాలి, ఇక్కడ కూడా ఫైట్ చేయాలి. ఫైటింగ్ అనేది కామన్. ఎస్సీ ఈ అంటరాని కులంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఫైటింగ్ అనేది కామన్ మధు గారు. సో నేను అంత మాత్రాన నేనేదో క్రైస్తవంలో పూర్తిగా న్యాయం జరుగుతుందని నేను అనట్లేదు. పోనీ హిందూయిజంలో మంచోళ్ళు లేరా అంటే మంచోళ్ళు హిందూయిజంలో కూడా ఉన్నారు. చాలా హిందూయిజంలో కూడా రిఫార్మ్ చేయడం కోసం చాలామంది కూడా పోరాడారు. క్రైస్తవంలో కూడా రిఫార్మ్ చేయడం కోసం పోరాడుతున్నారు. కానీ నాకు ఒక దేవుడు ఇష్టమైందని అనుకుందాం మధు గారు. నేను ఒక 2, 3 సంఘటనలు చెప్పాను. నాకు ఈ పలానా దేవుడు ఇష్టము అని అనుకుంటే నేను ఆ దేవుడిని నమ్మడం అనేది నా హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు, మానవుడిగా నా హక్కు. అంతే తప్ప నువ్వు రూల్ పెట్టి నువ్వు ఈ హిందూయిజంలోనే, తర్వాత నువ్వు సిక్కిజంలోనే, నువ్వు బుద్ధిజంలోనే ఉంటేనే నీకు ఎస్సీ సర్టిఫికేట్ ఇస్తా అనడం రూల్ ఏదైతే ఉందో అది తప్పు. నేను క్యాస్ట్ సర్టిఫికేట్కి అప్లై చేసుకుంటే నువ్వు ఆర్ఐని, ఎంఆర్ఓను నా ఇంటికి పంపించి, తహసీల్దార్ను పంపించి, సీక్రెట్గా పంపించి వీటిలో యేసుక్రీస్తు బొమ్మ ఉందా, లేకపోతే గౌతమ్ బుద్ధుడి బొమ్మ ఉందా, లేకపోతే ఏమంటారు మాస్క్ బొమ్మ ఉన్నదా, లేకపోతే చాంద్ బొమ్మ ఉన్నదా, లేకపోతే ఇంకేదో జొరాస్ట్రియన్ బొమ్మ ఉన్నదా అని చూసి నువ్వు ఈ మతాలకు చెందినవాడివి కాబట్టి నీకు నేను ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వను అనడం కూడా రాజ్యాంగ విరుద్ధం అంటాను నేను.